ఇక తర్వాతది వృషభ రాశి. కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఈ, ఊ, ఏ అనే అక్షరాలు తొలిగా కలిగినటువంటి వారు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఓ, వా, వి, ఊ అనే అక్షరాలు పేర్లలో మొదట కలిగిన వారు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు, వే, ఓ అనే అక్షరాలు తమ పేర్లలో మొదట కలిగినటువంటి వారందరూ కూడా వృషభ రాశిలోకి వస్తారు. ఈ వృషభ రాశి జాతులకు ఆదాయం 8, వ్యయం 11 ఈ సంవత్సరం. అంటే ఆదాయం కంటే కాస్త వ్యయం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. రాజపూజ్యత 7, అవమానం 5. గౌరవం సంఘంలో కాస్త ఎక్కువగానే ఉంటుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం. ఎందుకంటే రాజపూజ్యం కంటే అవమానం తక్కువగా ఉంది కాబట్టి ఆదాయం కాస్త తగ్గినా గౌరవం, రాజపూజ్యం కాస్త ఎక్కువగా ఉంది కాబట్టి వృషభ రాశి వారు కూడా ఈ సంవత్సరం చాలా టీవీగా బతకవచ్చు. కాబట్టి వృషభ రాశి వారికి ఫలితాలు ఈ సంవత్సరం చాలా చక్కగా ఆశాజనకంగా ఉన్నాయని మనం చెప్పవచ్చు.